మన టీమిండియా ఒక టఫెస్ట్ ఛాలెంజ్కి సిద్ధమైంది. అక్టోబర్ 19 తేదీ నుండి ఆస్ట్రేలియా వేదికగా ఆస్ట్రేలియా టీంతో 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నారు. సో ఈ సిరీస్ అయితే మన వాళ్ళకి చాలా స్పెషల్. ఎందుకంటే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, రోకో జోడీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఇండియన్ జెర్సీలో కనిపించబోతున్నారు. అండ్ ఆల్సో మన వాళ్ళ క్యాప్టెన్ చూసుకుని మారిపోయాడు. అంటే వన్డేలకు శుభ్మన్ గిల్ని క్యాప్టెన్గా పెట్టారు. దీంతో మన టీమిండియా అతని క్యాప్టెన్సీలో ఎలా పెర్ఫామ్ చేయబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. పైగా 9 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ వేరే వాళ్ళ క్యాప్టెన్సీలో ఆడబోతున్నారు. అంటే ప్రీవియస్గా చూసుకుంటే వీళ్ళిద్దరూ 2016 సంవత్సరంలో చిట్ట చివరిగా వేరే ప్లేయర్ క్యాప్టెన్సీలు ఆడారు. అంటే MS ధోని క్యాప్టెన్సీలు ఆడారు. కానీ తర్వాత చూసుకుంటే గత 9 ఏళ్లలో ఇద్దరు ఎవరొకరు మన టీమిండియాకు క్యాప్టెన్గా ఉంటూ వచ్చారు. అంటే ముందు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలు ఆడాడు, అండ్ దెన్ రివర్స్ అయింది, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలు ఆడాడు. బట్ ఇద్దరు కలిసి లాస్ట్ 9 ఇయర్స్లో వన్డే ఫార్మేట్లో వేరే వాళ్ళ క్యాప్టెన్సీలు ఆడలేదు. అది ఫస్ట్ టైం జరగబోతుంది గత 9 సంవత్సరాల్లో. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ సిరీస్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మెయిన్లీ సిరీస్లో అందరి చూపు రోకో జోడీ మీద ఉంది. వీళ్ళిద్దరూ ప్రెజెంట్ 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడతారు లేదని చెప్పి ఒక డౌట్ ఏర్పడింది. అండ్ ఆ డౌట్ ఈ సిరీస్లో మోస్ట్ లైక్లీ తొలగిపోవచ్చు. అంటే ఈ సిరీస్లో వీళ్ళిద్దరూ బాగా పెర్ఫామ్ చేస్తే నెక్స్ట్ రాబోయే సిరీస్లో టీంలో ఉంటారు. అదర్వైజ్ పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి మన సెలక్షన్ కమిటీ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది. సో దీంతో ఈ సిరీస్లో అందరి కళ్ళు రోకో మీద ఉండబోతున్నాయి. ఈ ఇద్దరు ఎలా బ్యాటింగ్ చేస్తారని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ గతంలో చూసుకుంటే రోహిత్ మరియు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం రోకో అనేది ఒక పేరులో మారిపోయింది. అంటే ఫ్యాన్స్ కూడా వీళ్ళిద్దరిని విడిగా చూడలేకపోతున్నారు. దీనివల్లే ఈ సిరీస్లో ఇద్దరు ప్లేయర్స్ యొక్క ఫ్యాన్స్ మ్యూచువల్గా సపోర్ట్ చేసుకుంటున్నారు. అంటే ఫ్యాన్ వార్స్ తగ్గించేసి అందరూ కూడా వీళ్ళిద్దరు బ్యాటింగ్ చూడాలని చెప్పి 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. సో ఇదైతే డెఫినెట్లీ మన టీమిండియాకు పాజిటివ్స్ అయినాయి. బట్ ఎనివే సిరీస్ ఓవర్వ్యూలో చూసుకుంటే మన వాళ్ళకైతే సిరీస్ అంత ఈజీగా ఉండబోదు. ఈవెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం తర్వాత ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా మ్యాచ్ ఆడబోతున్నారు. దీంతో వాళ్ళు క్రీజ్లో సెట్ అయ్యి రన్స్ కొట్టడానికి చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. పైగా సిరీస్ ఆడబోయే గ్రౌండ్లు చూసుకుంటే బ్యాటింగ్ అనుకూలించి పిచ్చెస్ చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ దగ్గర నుండి మరీ ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అట్లీస్ట్ ఫస్ట్ మ్యాచ్లో అయినా సరే వాళ్ళ నుంచి సెంచరీలు ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఎనివే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మాత్రం మన టీమిండియాకి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రీవియస్గా ఎన్నోసార్లు ఆస్ట్రేలియాలో టూర్ చేశారు. దీంతో ఖచ్చితంగా వీళ్ళ ఎక్స్పీరియన్స్ మన టీమిండియాకి బాగా ప్లస్ అవుద్ది. అయితే వన్డే ఫార్మేట్లో ఈ రెండు జట్ల మధ్య ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే మాత్రం క్లియర్గా ఆస్ట్రేలియా టీం యొక్క డామినేషన్ కనిపిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 152 వన్డే మ్యాచెస్లో తలపడ్డారు. అండ్ 152 మ్యాచ్ల్లో మన టీమిండియా కేవలం 58 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచారు. వేరేజ్ ఆస్ట్రేలియా టీం 84 మ్యాచెస్లో గెలిచారు. మిగిలిన 10 మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. సో క్లియర్లీ ఓవరాల్ హెడ్ రికార్డులో ఆస్ట్రేలియా టీం యొక్క డామినేషన్ కనిపిస్తుంది. బట్ ఈ రెండు జట్ల మధ్య చివరిగా జరిగిన 5 వన్డే మ్యాచ్లో మాత్రం మన వాళ్ళు 3 గెలిచారు, 2 ఓడిపోయారు. అయితే మన టీమిండియాకు ఉండబోయే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ సిరీస్ ఆస్ట్రేలియా సాల్ మీద జరుగుతుంది. అంటే ఆస్ట్రేలియా వేదికగా ఆడబోతున్నారు. అంటే అక్కడ వన్డే ఫార్మేట్లో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే అంత మంచిగా ఏమీ లేదు. ఇప్పటివరకు ఆ దేశం వేదికగా మన టీమిండియా ఆస్ట్రేలియా టీంతో 54 వన్డే మ్యాచ్లు ఆడింది. బట్ 54 వన్డే మ్యాచ్లో మన వాళ్ళు గెలిచింది 14 మ్యాచ్లే. ఆస్ట్రేలియా టీం 38 మ్యాచ్లో గెలిచేసింది. మిగిలిన 2 మ్యాచ్లో ఫలితం రాలేదు. సో క్లియర్లీ ఈ రికార్డ్ బట్టి అర్థం చేసుకోవచ్చు మన టీమిండియా ఆస్ట్రేలియా వేదికగా మ్యాచ్లు ఆడినప్పుడు ఎంత తడబడ్డారనేది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు రెండు జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా 9 బయలాటరల్ సిరీస్లు జరిగాయి. అండ్ ఈ 9 సిరీస్లో మన టీమిండియా ఒక్కటే గెలిచింది. ఆస్ట్రేలియా టీం 8 సిరీస్లు గెలిచారు. సో మన వాళ్ళైతే 2018-19 సీజన్లో ఆస్ట్రేలియా టీం మీద విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో వన్డే సిరీస్ గెలిచారు. బట్ అంత ముందు చూసుకున్న తర్వాత చూసుకున్న మన వాళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా సిరీస్ కలవలేదు. 2008 సంవత్సరంలో CB సిరీస్ గెలిచారు, కానీ అది ట్రై సిరీస్, బయలాటరల్ సిరీస్ కాదు. సో క్లియర్లీ ఈ స్టాట్స్ అన్ని బట్టి చూసుకుంటే ఈ సిరీస్లో ఆస్ట్రేలియా టీమే ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. వాళ్ళకి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే ఈ ఫస్ట్ వన్డే మ్యాచ్లో మన టీమిండియా గట్టిగా ప్రయత్నిస్తే ఆస్ట్రేలియా టీంని డిఫీట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం కొంతమంది ఆస్ట్రేలియా మెయిన్ ప్లేయర్స్ అందుబాటులో లేరు. దీంతో మన టీమిండియా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోగలిగితే ఫస్ట్ మ్యాచ్లో గెలిచి సిరీస్లో బోనీ కొట్టొచ్చు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఈ ఫస్ట్ మ్యాచ్తో పాటు ఈ సిరీస్లో ఆస్ట్రేలియా టీమే ఫేవరెట్స్గా ఉండబోతున్నారు. ఇక ఫస్ట్ వన్డే మ్యాచ్ని అయితే పెర్త్లోనే ఆప్టా స్టేడియం అయితే ఆడబోతున్నారు. అండ్ ఇక్కడ పిచ్ చూసుకుంటే కంప్లీట్లీ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా పేస్ బౌలర్స్కు చాలా బేబచ్చమైన హెల్ప్ దొరుకుద్ది. సో నార్మల్గా ఆస్ట్రేలియా పిచ్చెస్ అంటేనే మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటాయి. అందులోకి పెద్ద స్టేడియంలో మ్యాచ్ అంటే ఆ పేస్ అండ్ బౌన్స్ డబుల్ ఉంటుంది. దీంతో మ్యాచ్లో బ్యాట్స్మెన్ రన్స్ కొట్టడం అంత ఈజీగా ఉండదు. పైగా మ్యాచ్ కోసం వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుని అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. మ్యాచ్ జరిగే టైంలో వర్షం పడేందుకు 35% కంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో ఓవర్కాస్ట్ కండిషన్స్ వస్తే పేస్ బౌలర్స్ ఇంకా దున్నేస్తారు. సో ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచ్లో అయితే మనం మరీ హై స్కోరింగ్ గేమ్ చూసేందుకు అవకాశాలు కనిపించట్లేదు. అట్ ది సేమ్ టైం రెయిన్ కూడా ఇబ్బంది కలిగించవచ్చు. అంటే మనకి మ్యాచ్లో రెయిన్ ఇంటరప్షన్స్ ఎదురయ్యేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఎనివే రీసెంట్గా చూసుకుంటే సోషల్ మీడియాలో పెద్ద పిచ్కి సంబంధించిన ఫొటోస్ వచ్చాయి. అండ్ అందులో చూసుకుంటే పిచ్ మీద మరీ ఎక్కువ గ్రాస్ లేదు. అంటే మంచి బ్రౌనిష్ షేడ్లో కనిపిస్తుంది. దీంతో పిచ్ కొంతవరకు బ్యాటింగ్ అనుకూలించే అవకాశం కూడా ఉండొచ్చు మేబీ. మెయిల్ ఎవరైతే బౌన్స్ని బాగా ఎంజాయ్ చేస్తారో ఆ బ్యాట్స్మెన్ ఈ గ్రౌండ్లో ఎక్కువ రన్స్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ పిచ్ మీద ఎప్పుడు కూడా పేస్ బౌలర్స్తే రాజ్యం. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 3 వన్డే మ్యాచెస్ జరిగాయి.
అంటే 3 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక మ్యాచ్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 2 మ్యాచ్లు గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే కేవలం 184 రన్స్గా మాత్రం ఉంది. సో క్లియర్లీ యావరేజ్ స్కోర్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ అంత హై స్కోరింగ్ వెన్యూ అయితే కాదు. పైగా బౌండరీ ఎడ్జెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అయితే ముందు చెప్పుకున్నట్టు పిచ్ మీద గ్రాస్ మొత్తం తొలగించేస్తే మాత్రం కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కూడా ఉండొచ్చు. అంటే మనం యావరేజ్ స్కోర్ ఒక 240 to 250 వరకు లెక్కేసుకోవచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే సిరీస్లో ఇది ఫస్ట్ మ్యాచ్. పైగా పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టంగా ఉంది. అట్ ది సేమ్ టైం వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకున్న రెయిన్ ప్రిడిక్షన్ ఉంది. దీంతో ఏ విధంగా చూసుకునే మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్లో 2 జట్ల యొక్క రికార్డ్ చూసుకుంటే ఫర్ ది ఫస్ట్ టైం మ్యాచ్ ఆడబోతున్నాయి. అంటే ప్రీవియస్గా ఈ గ్రౌండ్లో 2 జట్ల మధ్య ఎప్పుడు కూడా వన్డే మ్యాచ్ జరగలేదు. అయితే ఆస్ట్రేలియా టీంకి చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో చాలా వర్స్ట్ రికార్డు ఉంది. వాళ్ళు ఈ గ్రౌండ్లో ఆడిన 3 వన్డే మ్యాచ్లు కూడా ఓడిపోయారు, ఒక్కటి కూడా గెలవలేదు. దీంతో మన టీం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. మన వాళ్ళు ఈ గ్రౌండ్లో ఫస్ట్ టైం వన్డే మ్యాచ్ ఆడబోతున్నప్పటికీ ఆస్ట్రేలియా రికార్డ్ బాలేదు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవాలి మన వాళ్ళు. పైగా రీసెంట్గా చూసుకున్న వన్డే ఫార్మాట్లో ఆస్ట్రేలియా ఫామ్ కాస్త 32 ఉంది. వాళ్ళు చివరిగా సౌత్ ఆఫ్రికా టీం మీద 2-1 తేడాతో వన్డే సిరీస్ ఓడిపోయారు, అది కూడా తమ సొంత గట్ట మీద ఆడుతూ. బట్ ఎనివే ఆ 3 వన్డే మ్యాచ్లు చూసాం, విజృంభించారు, 431 రన్స్ కొట్టారు. సో దీంతో మనమైతే ఆస్ట్రేలియా టీంను ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈవెన్ వాళ్ళకి మెయిన్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోయినప్పటికీ వాళ్ళ టీం స్టిల్ చాలా మంచిగానే కనిపిస్తుంది. సో మనమైతే ఆల్రెడీ న్యూస్ చూసాం, క్యామరూన్ గ్రీన్ ఈ వన్డే సిరీస్ నుంచి రూల్ అవుట్ అయ్యాడు. అతని ప్లేస్లో మార్నస్ లబుషేన్ టీంలోకి వచ్చాడు. అండ్ రీసెంట్గా అతని ఫామ్ చూసుకుంటే అద్భుతంగా ఉంది. డొమెస్టిక్ క్రికెట్లో వరుస పెట్టి సెంచరీలు కొట్టాడు. అయితే ఈ మ్యాచ్కు గ్రీన్ ఒక్కడే కాదు, ఇంకా 3 ప్లేయర్స్ అందుబాటులో లేరు. అది కూడా మెయిన్ ప్లేయర్స్ జాస్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ మరి యాడమ్ జంపర్. వీళ్ళ 3 ఫస్ట్ వన్డే మ్యాచ్లు ఆడబోట్లేదని చెప్పి అఫీషియల్గా న్యూస్ వచ్చింది. అండ్ ఆల్సో వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇంజరీ కారణంగా సిరీస్కి అందుబాటులో లేడు. సో విధంగా చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకి మెయిన్ ప్లేయర్స్ అయితే అందుబాటులో లేరు. మెయిన్లీ ఫస్ట్ వన్డే మ్యాచ్ కోసం చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ కాస్త వీక్గా కనిపిస్తుంది. సెకండ్ మ్యాచ్ నుంచి అయితే జాస్ ఇంగ్లీష్ మరి అలెక్స్ క్యారీ లాంటి వాళ్ళు వస్తారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం వీళ్ళని రీప్లేస్ చేసేందుకు సరైన ప్లేయర్స్ లేరు వాళ్ళ దగ్గర. సో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ భారం అంతా వాళ్ళ కెప్టెన్ మిచెల్ మార్ష్ మరియు ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ మొయ్యాలి. అండ్ వీళ్ళిద్దరూ చూసుకుంటూ ఓపెనింగ్ చేయబోతున్నారు. అలాగే తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న మార్నస్ లబుషేన్ కూడా చాలా కీలకమవుతాడు. సో వీళ్ళు 3 కనుక మంచిగా ఆడితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లిక్ అవుద్ది. అలా కాకుండా 3 ఫెయిల్ అయితే మాత్రం మిగతా బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. పర్టికులర్గా మిడిల్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరు కనిపించట్లేదు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మంచి సాలిడ్గా కనిపిస్తుంది. మిచెల్ స్టార్క్ తిరిగి వచ్చాడు వన్డే టీంలోకి. అలాగే జాస్ హెజల్వుడ్ కూడా ఈ సిరీస్లో ఆడబోతున్నాడు. అండ్ వీళ్ళతో పాటు జేవియర్ బ్యాట్లెట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే నాథన్ ఎల్లిస్ కూడా ఈ పిచ్ మీద చాలా ఎఫెక్టివ్ బౌలర్. సేవెందో యాడమ్ జంపర్ లేకపోయినప్పటికీ ఆస్ట్రేలియా బౌలింగ్ స్టిల్ చాలా బలంగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇలాంటి పిచ్ మీద ఆస్ట్రేలియా టీం 4 పేస్ బౌలర్స్తో వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ప్రస్తుతానికి ఆస్ట్రేలియా టీంకి బ్యాటింగ్ విషయంలోనే కాస్త సమస్యలు ఉన్నాయి. అండ్ దీనివల్ల వాళ్ళ కాంబినేషన్ కూడా దెబ్బతినేలా కనిపిస్తుంది. అంటే మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బ్యాట్లెట్ మరియు జాస్ హెజల్వుడ్ ఈ 4 పేస్ బౌలర్స్తో వెళ్తే వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ కాస్త తగ్గిపోవచ్చు. లేదు బ్యాటింగ్ డెప్త్ పెంచుకోవాలనుకుంటే ఒక పేస్ బౌలర్ని తగ్గించేసి మెట్ రన్స్ ఆడిస్తారు. బట్ ఎన్ని ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా టీం హెవీ పేస్ బౌలింగ్తోనే వెళ్తారు. అండ్ వాళ్ళకి లోన్ స్పిన్నర్గా మేబీ కోపర్ కోహ్లీని ఆడించవచ్చు. అతనైతే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు. అండ్ మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్కి అతను బౌలింగ్ బాగా సెట్ అవుద్ది. మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో టాప్ 5 కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. దీంతో కోపర్ కోహ్లీని ఖచ్చితంగా ఆడిస్తారు. లేదు మరో స్పిన్నర్ కూడా కావాలనుకుంటే వాళ్ళకి స్క్వాడ్లో మ్యాజిక్ కోహ్లీ ఉన్నాడు. బట్ అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అదే యాడమ్ జంపర్ ఉండింటే కాస్త వెరైటీ ఉండేది. సో దీంతో ఆస్ట్రేలియా టీం కోపర్ నొక్కను ఆడించి 4 పేస్ బౌలర్స్తో వెళ్తారనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ వాళ్ళకి కావాల్సిన స్పిన్ బౌలింగ్ ట్రావిస్ హెడ్ వేస్తాడు. అలాగే మ్యాజిక్ షాట్ కూడా వేస్తాడు. ఈవెన్ మార్నస్ లబుషేన్ కూడా లెగ్ స్పిన్ వేయగలడు. సో బౌలింగ్ ఆప్షన్స్ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ బ్యాటింగ్ డెప్త్ అంత ఎక్కువగా లేదు. దీనివల్ల వాళ్ళు ఒక పేస్ బౌలర్ని తగ్గించేసుకుని మ్యాట్ రన్స్ ఆడించేందుకు ట్రై చేయొచ్చు. ఎనివే ఫస్ట్ వన్డే మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా మిచెల్ మార్ష్ మరియు ట్రావిస్ హెడ్ బరిలో తెగిపోతున్నారు. ఇక తర్వాత నెంబర్ 3లో మ్యాజిక్ షాట్, నెంబర్ 4లో మార్నస్ లబుషేన్, నెంబర్ 5లో జాస్ ఫిలిపి, నెంబర్ 6లో మ్యాట్ జోవెన్, నెంబర్ 7లో కోపర్ కోహ్లీ, నెంబర్ 8లో మిచెల్ స్టార్క్, నెంబర్ 9లో నాథన్ ఎల్లిస్, నెంబర్ 10లో జేవియర్ బ్యాట్లెట్ మరియు నెంబర్ 11లో జాస్ హెజల్వుడ్ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీంకి కాస్త ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. అంటే మన వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, బట్ బౌలింగ్ కాస్త అటు ఇటు ఉంది. అయితే ముందు చెప్పినట్టే బ్యాటింగ్లో అందరూ చూపు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి మీద ఉండబోతుంది. మెయిన్ వీళ్ళిద్దరికి ఆస్ట్రేలియా గట్టి మీద వన్డే ఫార్మాట్లో చాలా మంచి రికార్డు ఉంది. 50 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. అలాగే 5 సెంచరీలు కొట్టారు. మెయిన్లీ రోహిత్ శర్మ అయితే తన కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుండి ఆస్ట్రేలియాలో వన్డే మ్యాచ్లు అంటే చాలా బాగా ఆడుతూ వచ్చాడు. అలాగే విరాట్ కోహ్లీ చూసుకున్న ఆస్ట్రేలియా అంటే ఎలా ఆడతాడో మనం చాలాసార్లు చూసాం. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి సచిన్ టెండూల్కర్ రికార్డుకు చాలా క్లోజ్గా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాకి ఎగనెస్ట్గా వన్డే ఫార్మాట్లో 9 సెంచరీలు కొట్టాడు మన ఇండియా తరపున. వేరేజ్ హిట్మెన్ మరియు కింగ్ కోహ్లీ 8 సెంచరీలు కొట్టారు. దీంతో సిరీస్లో ఇద్దరు ఎవరు సెంచరీ కొట్టినా సచిన్ టెండూల్కర్ రికార్డుని ఈక్వల్ చేస్తారు. మెయిన్లీ విరాట్ కోహ్లీ అయితే సిరీస్లో సెంచరీ కొడుతూ ఒక అతిపెద్ద రికార్డుని క్రియేట్ చేస్తాడు. ఒక ఫార్మాట్లో ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్గా చరిత్రగా ఎక్కుతాడు. అంటే విరాట్ కోహ్లీకి ఆల్రెడీ వన్డే ఫార్మాట్లో 51 సెంచరీలు ఉన్నాయి. అండ్ సచిన్ టెండూల్కర్కి చూసుకుంటే టెస్ట్ ఫార్మాట్లో 51 సెంచరీలు ఉన్నాయి. దీంతో సిరీస్లో కోహ్లీ మరో సెంచరీ కొడితే 52 సెంచరీలకు వెళ్ళిపోతాడు. విచ్ మీన్స్ పర్టికులర్గా ఒక ఫార్మాట్లో ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్గా చరిత్రగా ఎక్కుతాడు.
సో విధంగా ఈ సిరీస్లో అయితే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ముందు చాలా రికార్డులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ రన్స్ కొడితే చాలు చాలా రికార్డులు బ్రేక్ అయిపోవచ్చు. బట్ ఎనివే ఈ మ్యాచ్తో పాటు ఈ సిరీస్లో వీళ్ళకు ఉండే ఛాలెంజెస్ గురించి కూడా ముందు మాట్లాడుకున్నాం. చాలా కాలం తర్వాత కంబ్యాక్ ఇస్తున్నారు కాబట్టి అంత ఈజీగా ఉండదు. అయితే ఓవరాల్గా టీం వైజ్ చూసుకుంటే మాత్రం వీళ్ళ బ్యాటింగ్ ఫెయిల్ అయినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మరియు కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురు కూడా వన్డే ఫార్మాట్లో చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే అక్షర్ పటేల్ అంటే ఆల్రౌండర్ కూడా రీసెంట్గా రన్స్ కొట్టాడు. ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి కూడా గత పీజీటీలో ఒక సెంచరీ కొట్టడం చూసాం. అంటే అతను కూడా ఆస్ట్రేలియాలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఉంది. మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డికి ఈ టూర్ ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా లేని నేపథ్యంలో అతనికి ప్రతి మ్యాచ్లో కూడా ప్లేయింగ్ లోన్లో చోటు వస్తుంది. దీంతో నితీష్ రెడ్డి ప్రూవ్ చేసుకుంటే మాత్రం వన్డే వరల్డ్ కప్ ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతాడు. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ ఆడిపోయి సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ కూడా పేస్ బౌలింగ్ అనుకూలిస్తాయి. దీని వల్ల ఇప్పుడు ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అవ్వాలని చెప్పి కూడా ఆలోచించవచ్చు. సో విధంగా రోకుతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం మన టీం కాస్త అటు ఇటు కనిపిస్తుంది. మెయిన్ ఎక్స్పీరియన్స్ ఉన్న షమీ లేడు, అలాగే బుమ్రా లేడు. దీంతో వల్ల పేస్ బౌలింగ్ భారం అంతా సిరాజ్ మీద పడబోతుంది. బట్ అతను చూసుకుంటే వన్డే మ్యాచ్ ఆడి చాలా కాలం అయిపోయింది. దీంతో అతను కంబ్యాక్లో ఎలా పెర్ఫామ్ చేస్తాడనేది ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం హర్షదీప్ సింగ్ చూసుకున్న, ప్రసిద్ధి కృష్ణకి చూసుకున్న, హర్షిత్ రాణాకి చూసుకున్న వీళ్ళ ముగ్గురికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. సో మోస్ట్లీ మన పేస్ బౌలర్స్ అయితే ఈ సిరీస్లో ఖచ్చితంగా పెద్ద టెస్టే ఉండబోతుంది. వేరే స్పిన్ అటాక్ చూసుకుంటే ఆబ్వియస్లీ స్ట్రాంగ్గానే ఉంది. బట్ స్పిన్నర్స్ పాత్ర ఈ సిరీస్లో అంతగా ఉండకపోవచ్చు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ఈ సిరీస్లో ఇద్దరు స్పిన్నర్స్తో ఆడతారు. అది కూడా ఆల్రౌండర్స్తో ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మన వాళ్ళు కాంబినేషన్ చూసుకుంటే నెంబర్ 8 స్పాట్ అలాగే నెంబర్ 9 స్పాట్ ఈ రెండు డౌట్లో ఉన్నాయి. మన వాళ్ళు బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే నెంబర్ 8లో రెండో స్పిన్నర్గా సుందర్ని ఆడిస్తారు. లేదు జెన్యున్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ని ఆడించుకోవచ్చు. బట్ ఇలా చేస్తే మన వాళ్ళు ఖచ్చితంగా నెంబర్ 9లో హర్షిత్ రాణాని ఆడించవలసిన అవసరం ఏర్పడుద్ది. ఎందుకంటే హర్షిత్ రాణా ఎంతో కొంత బ్యాటింగ్ చేస్తాడు. దీంతో కుల్దీప్ మరియు హర్షిత్ రాణా ఇద్దరు ఆడిస్తే మన వాళ్ళు బ్యాటింగ్ ఎంతో కొంత కవర్ చేయొచ్చు. అలా కాకుండా మన వాళ్ళు సుందర్ని ఆడిస్తే మాత్రం మూడో పేసర్గా ప్యూర్ పేసర్ని ఆడించుకోవచ్చు. అంటే ప్రసిద్ధి కృష్ణ లాంటి బౌలర్ని ఆడించుకోవచ్చు. మెయిన్ అతను బౌలింగ్కి పిచ్ బాగా సూట్ అవుద్ది. సో మన వాళ్ళు సుందర్ని ఆడిస్తే మూడో పేసర్గా ప్రసిద్ధిని ఆడించేందుకు ఛాన్స్ ఉంటుంది. లేదు కుల్దీప్ని ఆడిస్తే అప్పుడు హర్షిత్ రాణా ప్లేలోకి వస్తాడు. సో ఫస్ట్ వన్డే మ్యాచ్ కోసం మన టీమిండియా ప్రాబుల్ ప్లేయింగ్ లోన్ కూడా చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరియు రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ బరిలో తీస్తారు. ఇక తర్వాత నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో నితీష్ రెడ్డి, నెంబర్ 8లో సుందర్ ఆర్ కుల్దీప్, నెంబర్ 9లో ప్రసిద్ధ్ హర్షిత్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ మరియు నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎనివే ఈ ఫస్ట్ వన్డే మ్యాచ్ వరకు చూసుకుంటే ఆన్ ది పేపర్ మన టీమిండియానే కాస్త బలంగా కనిపిస్తుంది. మన టీంలో బ్యాలెన్స్ కనిపిస్తుంది. వేరేజ్ ఆస్ట్రేలియా టీంలో చూసుకుంటే బ్యాటింగ్ డెఫినెట్లీ వీక్గా ఉంది. అయితే మన టీమిండియాకు ఛాలెంజెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎలా పెర్ఫామ్ చేస్తాడో చూడాలి. అట్ ది సేమ్ టైం మన బౌలర్స్ ఏ మేరకు రాణిస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అండ్ ఆల్సో ముందు చెప్పినట్టు రోకో జోడేకు అంత ఈజీగా ఉండకపోవచ్చు ఈ మ్యాచ్. బట్ వీళ్ళిద్దరికీ పాజిటివ్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ ఆస్ట్రేలియా బౌలర్స్ మీద మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ రోహిత్ శర్మకు బోత్ స్టార్క్ మరియు జాస్ హేజల్వుడ్ ఇద్దరి మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. 50 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ ఉంది. వేరేజ్ విరాట్ కోహ్లీకి చూసుకుంటే స్టార్క్ మీద విభత్సమైన రికార్డు ఉంది. బట్ హేజల్వుడ్కి ఎగనెస్ట్గా మాత్రం చాలా పూర్ రికార్డు కనిపిస్తుంది. 9 ఇన్నింగ్స్లో 5 సార్లు అవుట్ అయిపోయాడు. దీంతో మనం ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరియు హేజల్వుడ్ మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎనివే ఈ సిరీస్తో పాటు ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం ఫేవరెట్స్గా బలుతున్నప్పటికీ మన టీమిండియాకి గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం యొక్క లూప్ హోల్స్ని ఎక్స్పోజ్ చేయగలిగితే ఖచ్చితంగా బోని కొట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి కొత్త కెప్టెన్తో బరిలో దిగబోతున్న మన టీమిండియా ఈ సిరీస్లో ఎలా పెర్ఫామ్ చేస్తారనేది.